బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైన ఉపాసన ఫలంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి 12 రాసుల్లోని నవగ్రహాల యొక్క గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా వార ఫలాల్ని రాశి ఫలాన్ని తెలియజేస్తున్నాం. ఈ వారం గ్రహగతులు మరియు వార ఫలాలు. ముందుగా ఈ వారం గ్రహస్థితి. శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష దశమి సోమవారం 4/8/2025 నుండి విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష పాఠ్యమి ఆదివారం 10/8/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, ఇక మీనంలో శని. గడిచినటువంటి 2-3 మాసాలుగా సింహరాశిలో కుజకేతువుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితి పొంది ఉన్న పరిస్థితిని మనం చూసాం. దేశ కాలమాన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి, వైమానిక సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటి సంబంధమైనటువంటి ప్రమాదాలు, వీటి గురించి విశేషంగా ఇప్పటికే మనం తెలియజేస్తూ ఉన్నాం. కన్యారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో జన్మరాశిలోకి అంగారకుడి యొక్క సంచారం కొన్ని విషయాల్లో ఇక వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రణాళికలు కూడా వేగవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు చేసే కొత్త ప్రణాళికలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త పథకాల వల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కనపడుతూ ఉన్నాయి. కానీ మీ పాత మిత్రులు, మీకు సంబంధించినటువంటి పాత వ్యాపార భాగస్వాములతో మాత్రం అనవసరమైనటువంటి ఒత్తిడి ఉండటం, వాళ్ళకి మీకు మధ్యలో ఉన్నటువంటి లావాదేవీల వల్ల మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకపోవటం, ఏ ముఖ్యమైనటువంటి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితికి మీరు వెళుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ జీవితానికి సంబంధించినటువంటి భాగస్వామి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, లేదా గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా సమాజంలో పలుకుబడగలిగినటువంటి వ్యక్తుల యొక్క అనుగ్రహం చేత ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. స్థిర చరాస్తులకు సంబంధించిన అమ్మకం, కొనుగోలు అంశాలు మీకు చాలా సానుకూలవంతంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావడానికి గాను పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడిని ఆరాధన చేయటం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనునిత్యం చదువుతూ ఉండటం, లేదా శనివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళొస్తే పరిస్థితులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.